4 స్టాక్స్ ని అనలైజ్ చేస్తాం. సో ఈ వారం కూడా మనం స్ట్రాంగ్ స్టాక్స్ ని గుడ్ సెక్టార్స్ నుంచి తీసుకోవడం జరిగింది. కొన్ని డిఫెన్సివ్ సెక్టర్స్, కొన్ని ఏమో బ్యాంకింగ్ నేమ్స్ అని చెప్పుకోవచ్చు, కొన్ని పవర్ రిలేటెడ్. సో అన్ని కూడా మంచి స్టాక్సే. బట్ ఈవెన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏది ట్రేడింగ్ చేయాలి అనేది ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండ్ క్వశ్చన్ పోజ్ చేస్తుంటుంది ఇలాంటి టైంలో మనకి. సో ముందుగా మనం డిఫెన్స్ నేమ్ లో ఉన్న స్టాక్ ని ఒకటి చూస్ చేద్దాం. దట్ ఈస్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది నిఫ్టీలో కూడా ఉన్న నేమ్ ఇది. సో వెస్ట్ ఏషియాలో ఎంత క్రైసిస్ వచ్చినా కూడా ఈ స్టాక్ స్వింగ్ లోని బ్రీచ్ కాలేదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టాక్. సో కరెంట్ ప్రైస్ మనం చూస్తే కనుక 442 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ హైయర్ హైస్ ఫార్మేషన్ స్టిల్ కొనసాగుతుంది. లోవర్ హైస్ ఎక్కడ కూడా మనకి హిట్ అవ్వలేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే స్టాక్ 2025 ఫిబ్రవరిలో 240 రూపీస్ ఉన్న స్టాక్ విత్ ఇన్ 7 months, సో జూలై వచ్చేసరికి ఇన్ఫాక్ట్ 5 months లోనే ఇది 436 హై వెళ్ళటం చూసాం. సో 2025 జూలై నుంచి టోటలీ సైడ్ వేస్ లో వెళ్తూ హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతూ చూస్తున్నాం మనం ఇది. సో ఫస్ట్ హై 436 అయితే, సెకండ్ హై 457 అండ్ థర్డ్ హై ఇన్ఫాక్ట్ మార్చ్ లోనే రావటం చూసాం 473. సో ఇలాంటి హైయర్ హైస్ కొడుతున్న స్టాక్స్ లో మనం పొజిషన్ తీసుకుని జస్ట్ కళ్ళు మూసుకుంటే కనుక ఐ థింక్ విల్ మేక్ లాట్ ఆఫ్ మనీ ఇలాంటి స్టాక్స్ లో. ఇప్పుడే అనుకున్న 380 అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ స్వింగ్ లో. అగైన్ ఇమీడియట్ సపోర్ట్ అనేది 20-day మూవింగ్ యావరేజ్ ఉంటుంది 430. సో 403 అనేది ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ 200-day మూవింగ్ యావరేజ్. నా సజెషన్ అయితే బిట్వీన్ 440 అండ్ 403 ఈ స్టాక్ ని వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. దీనికి డెఫినెట్లీ స్టాప్ లాస్ అయితే అవసరం లేదు, బికాస్ ఇట్స్ ఏ బై అండ్ హోల్డ్ కైండ్ ఆఫ్ నేచర్ లో ఉంది స్టాక్ ఇది. సో ద డే ఇది లాస్ట్ మంత్ హై ఏదైతే 473 దాటుతుందో 500 to 530 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అవుతాయి. అన్చార్టెడ్ జోన్ లో ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని మీడియం టు లాంగ్ టర్మ్ అక్యుములేట్ చేసుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని మా ఉద్దేశం. రెండో స్టాక్ మనం చూసుకుంటే కనుక డిక్సన్ టెక్నాలజీస్. మనకు తెలిసింది చాలా చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న నేమ్ ఇది. బట్ స్టిల్ మనకి వాల్యూ ఎక్కడ కనపడుతుంది అంటే కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో అదొక మేజర్ సపోర్ట్ లా కనిపిస్తుంది, విచ్ ఈస్ మేబీ 9600 యాజ్ ఆఫ్ నౌ. సో 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. వెరీ వీక్ నేమ్. సో దీని పాస్ట్ హిస్టరీకి వెళ్ళి చూస్తే కనుక 2023లో 5100 రూపీస్ ఉన్న స్టాక్ 2024 డిసెంబర్ వచ్చేసరికి అంటే 1.5 year లో 19,000 వరకు వెళ్ళడం చేసాం. అక్కడి నుంచి ఒక లోవర్ హైస్ లోవర్ లోస్ రెజిమీలో స్టాక్ నడుస్తుంది. సో 19,400 డిసెంబర్ 2024 నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ లో 9,600 దాకా రావటం చూసాం. మేబీ ఒక రివర్సల్ ఫామ్ అయిందా, ఆర్ మేబీ ఇక్కడ నుంచి ర్యాలీ ఒకటి వస్తుందా అని మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ టాప్ నుంచి మనకి పడింది ఎంత అంటే కనుక క్లోజ్ టు 9,500 పాయింట్స్ క్రాక్ అవుట్ అని చేసాం. బికాస్ 19,100 నుంచి 9,600 అంటే కనుక 9,500 పాయింట్స్ పడింది. అండ్ రిట్రేస్మెంట్ మొదలైంది అనుకున్నాం మనం 9,600 to 10,600 అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ రిట్రేస్మెంట్ అనేది వచ్చింది. సో మనకి 30% ఆర్ 33% రిట్రేస్మెంట్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి కూడా ఇంకా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 9,500 పాయింట్స్ ఇంటూ 33% అంటే కనుక క్లోజ్ టు అబౌట్ 3,200 పాయింట్స్ ఉంటుంది. కాబట్టి 1,000 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఇంకో 2,000 పాయింట్స్ కూడా అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 10,650 ఉంది. మేబీ 12,735 అనేది ప్రిసైస్లీ 33% పుల్ బ్యాక్ ర్యాలీ. అండ్ ఎగ్జాక్ట్లీ 12,965 దగ్గరే 200-day మూవింగ్ యావరేజ్ ఉంది. సో రెండు కూడా ఆల్మోస్ట్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు ఇంకో 2,000 పాయింట్స్ అప్ వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఐ థింక్ ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. బట్ ఓన్లీ థింగ్ అంటే ఒకటే మొత్తం క్వాంటిటీ ఇక్కడే కొనకుండా మేబీ ఆ 9,800 అలా వస్తే కనుక ఫర్దర్ గా సెకండ్ ప్రైస్ పాయింట్ కొనేటట్టు పెట్టుకోవచ్చు. బట్ ఈ స్టాక్ ఇట్స్ ప్యూర్ మూమెంటం ప్లే. ట్రేడింగ్ కోసమే వీ షుడ్ ట్రై టు డూ. అండ్ 9,500 కింద కంపల్సరీ స్టాప్ లాస్ అనేది ఈ స్టాక్ లో డిక్సన్ టెక్నాలజీస్ లో ఉండాలి. సో ఫస్ట్ స్టాక్ బిఎల్ ఇన్వెస్ట్మెంట్, బై అండ్ ఫర్గెట్. కోర్స్ ఎవ్రీ క్వార్టర్ మానిటర్ చేస్తూ ఉండాలి. సెకండ్ స్టాక్ ఈజ్ ఎ ప్యూర్ ట్రేడింగ్ ఆర్ యునో విత్ స్టాప్ లాస్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఇక మూడో స్టాక్ అగైన్ మనకి ప్రాబ్లీ బ్యాంకింగ్ నేమ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్డిస్ప్యూటెడ్ లీడర్. పిఎస్యు నేమ్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా వాటి కాంపోనెంట్స్ లో ఉన్న నేమ్ ఇది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎలిఫెంట్ డజంట్ మూవ్ మచ్ అంటారు. బట్ ఈ స్టాక్ 2025 మార్చ్ అంటే లాస్ట్ మార్చ్ లో 680 రూపీస్ ఉన్న స్టాక్ ఈ 26 ఫిబ్రవరిలో 1234 రావటం చేసాం. క్లోజ్ టు 90% పెరిగింది. నేచురల్లీ ఎప్పుడైతే 90% పెరిగిందో సైడ్ వేస్ అండ్ కరెక్షన్ జోన్ లోకి వెళ్తుంది కాబట్టి అదే మనకి చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ 975 అయితే లాస్ట్ మంత్ లో ఉండే దట్ విల్ యాక్ట్ యాజ్
a very great support, and ఈ మంత్ లో కూడా 977. ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా 975. సో అన్ని లెవెల్స్ కోయిన్సైడ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ 975 కట్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ అనేది దీనికి అరౌండ్ 930 ఆర్ మేబీ 857 వరకు కూడా రావచ్చు. బట్ డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై అండ్ హోల్డ్ కైండ్ ఆఫ్ లెవెల్స్. 1 2 3 4 ఆల్ టైమ్ హై లాస్ట్ మంత్ లో ఫిబ్రవరిలో వచ్చిన నెంబర్ అది ఒకసారి అది క్రాస్ అయింది అంటే కనుక మేబీ ఆ 1400 నుంచి 1500 కూడా పైకి వెళ్లే ఛాన్సెస్ మనకి ఈ స్టాక్ లో చాలా ఉంది. సో ఈ స్టాక్ కూడా స్టాప్ లాస్ అవసరం లేదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్. సో 1065 లో కొనొచ్చు. అగైన్ 980 వస్తే కనుక యూ షుడ్ యాడ్ మోర్. 200-day మూవింగ్ యావరేజ్ 850 యాడ్ మోర్, నో వరీ ఈ స్టాక్ లో. సో మనకి గల్ఫ్ వార్ లాంటి క్రైసిస్ ఎన్ని వచ్చినా కూడా 850 వచ్చినా కూడా దెర్ ఇస్ నో హార్మ్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ లీడర్ ఇన్ ద పిఎస్యు నేమ్ కాబట్టి దాన్ని కొంటూ వెళ్ళిపోవచ్చు మనం. కోర్స్ టైం ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ ఉన్న టైంలో రిజల్ట్స్ ఇవ్వకపోయినా కూడా లాంగ్ టర్మ్ లో ఒక మంచి రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ మనకు కనపడుతుంది. ఇక ఫోర్త్ అండ్ లాస్ట్ స్టాక్ మనం తీసుకుంది పవర్ సెక్టర్ లో. సో పవర్ సెక్టర్ కూడా అన్డిస్ప్యూటెడ్ సెక్టర్ అని చెప్పుకోవాలి. ఐ థింక్ ఆల్వేస్ లైమ్ లైట్ లో ఉంటుంది. బట్ టాటా పవర్ మనం చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ ప్రైస్ ఇన్ అయిపోయింది అని ఒక ఫీల్ కూడా ఇస్తుంది స్టాక్ లో. ఎందుకంటే 2023లో అబౌట్ 230 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 2024 విత్ ఇన్ 1.5 year వచ్చేసరికి 494 వెళ్ళటం చూసాం. 2024 సెప్టెంబర్ ఎక్కడైతే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ టాప్ అవుట్ అయ్యాయో మిడ్ అండ్ స్మాల్, ఈ స్టాక్ కూడా అదే లెవెల్ కి మనకు రావటం చూసాం. బట్ గుడ్ థింగ్ ఈ స్టాక్ చార్ట్ లో ఏంటంటే కనుక 494 నుంచి 326 విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months రావటం మనకు కనపడుతుంది. సో ఫిబ్రవరి 2025 కి 326 ఒక బేస్ ఫామ్ అయింది. దాని తర్వాత హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది. అఫ్ కోర్స్ హయ్యర్ హైస్ బ్రీచ్ కాకపోయినా కూడా ఒక హయ్యర్ లోస్ ఫార్మేషన్ జరుగుతూ ప్రాబ్లీ ఐ థింక్ సైడ్ వేస్ లో కంటిన్యూ అవుతుంది. దీని జోన్ ఇప్పుడు చూస్తే కనుక అరౌండ్ 340 నుంచి 410 అని చెప్పుకోవచ్చు విత్ అబౌట్ 20-30 పాయింట్స్ అబరేషన్. సో అదే ప్రైస్ లో లాస్ట్ 1 year ఆల్మోస్ట్ 13-14 months గా స్పెండ్ చేయడం మనం చూస్తాం. ఓన్లీ థింగ్ ఏంటంటే దిస్ స్టాక్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు మూవ్. బట్ ఒక్కసారి దీనిలో డిమాండ్ వచ్చి 412-415 దాటింది అంటే కనుక చాలా సునాయాసంగా 450 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా 50 రూపీస్ అప్ సైడ్. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే ఇట్ కెన్ కమ్ టు 370 ఆ లెవెల్. సో ఒక 20-25 రూపీస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని కూడా అక్యుములేట్ చేస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో దీనిలో కూడా స్టాక్ లాస్ అవసరం లేదు. మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోలో 5% కనుక ఐ థింక్ పవర్ సెక్టర్ కి ఎలకేట్ చేసి ఉంటే ఈ స్టాక్ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ స్పేస్. అండ్ టాటా బ్రాండ్ అండ్ ఐ థింక్ అన్డిస్ప్యూటెడ్ ఇన్ పవర్ నేమ్ కాబట్టి ఈ స్టాక్ ని షుడ్ ట్రై టు హోల్డ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో అని మా ఉద్దేశం. క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ కనుక మాకు షేర్ చేయగలితే కనుక నేనే పర్సనల్ గా అన్ని స్టాక్స్ ని చాటికల్లీ చూసి ఏ స్టాక్ ఎక్కడ పుల్ బ్యాక్స్ లో అమ్మొచ్చో, లేదంటే మంచి స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ లాంటివి ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఉంటే ఈవెన్ ఆ స్టాక్ కూడా సెకండ్ ప్రైస్ పాయింట్, థర్డ్ ప్రైస్ పాయింట్ ఎక్కడ కొనొచ్చు, లేదంటే పుల్ బ్యాక్స్ లో ఎక్కడ అమ్మొచ్చు, ఇవన్నీ కూడా మనకి డెఫినెట్ గా హెల్ప్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఒక ప్రొఫెషనల్ హెల్ప్ గైడెన్స్ తీసుకుంటే కనుక మేము ఈ పోర్ట్ఫోలియోస్ మార్కెట్ కి అనుగుణంగా రేపొద్దున మార్కెట్ రివర్స్ అయినప్పుడు మన పోర్ట్ఫోలియోలో వీక్ స్టాక్స్ అన్ని కూడా వెళ్ళిపోయి స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ ఉంటే కనుక ఒక మంచి రీస్ట్రక్చరింగ్ కి యూజ్ అవుతుంది. అండ్ మనకి ప్రాఫిట్స్ అనేది ఐ థింక్ ఈ మార్కెట్ బాటమ్ అవుట్ అయినాక మళ్ళా ర్యాలీస్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియో అన్ని కూడా మంచి లాభాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పోర్ట్ఫోలియో రీస్ట్రక్చరింగ్ ఇలాంటి మార్కెట్ లోనే చాలా ఇంపార్టెంట్ చేసుకోవటం. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది ఇలాంటి మార్కెట్ లోనే వస్తుంది ఫ్రెష్ కొంటాకి. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాడ్ స్టాక్స్ ని వదిలించుకోవటానికి ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.